ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు ఆ గగన్ గాడు నా ఇంటికొచ్చి నన్నే జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తాడా? అందుకే వాణ్ణే ఇప్పుడు నేను జైల్లో పెట్టించా. ఇందులో మనం చేసిందేముందమ్మాయి? వాడు అల్లుడు గారిని చంపేశాలనుకున్నాడు. కర్మకాలి వాడు పెట్టిన మనిషి దొరికిపోయాడు. ఇంకా నీకు అర్థం కాలేదా పిన్ని? ఆ మనిషిని పెట్టింది నేనే. చెప్పురా, చెప్పు, 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 చెప్పురా, చెప్పు, చెప్పు. చెప్తారు. ఆ శరత్చంద్ర గారిని చంపమని ఆ సారు 10 లక్షల సుపారీ ఇచ్చారు. ఎవరా సారు? చెప్పు. అది గగన్ గారు. అంటే వాడు నిజంగా అల్లుడు గారిని చంపడానికి వచ్చిన మనిషి కాదా? కాదు, వాడు నా మనిషి. దొరికిపోవడం కోసమే వాడు మనింటికొచ్చాడు. కావాలని చెర్రీ కంటపడ్డాడు. అదే టైంకి ఆ ఏసీపీ వచ్చేలా చేసి దొరికిపోయి ఆ గగన్ గడి పేరు చెప్పేలా చేశాను. అది కూడా నేను చెప్పమన్నప్పుడు. అమ్మో 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 అమ్మో, నాకు చెప్పకుండా చాలా పెద్ద ప్లాన్ వేసావమ్మాయి. కొన్ని చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. వినేవాళ్ళకి థ్రిల్లింగ్గా ఉండాలి. ఇప్పుడెలా అడ్డుకుంటాడు పిన్ని ఆ గగన్ గాడు నా చేతిలో ఆ భూమి చావుని? పెళ్లి చేసుకుంటామని ఎగిరెగిరి పడ్డారే, ఎక్కడవుతుంది పిన్ని ఆ పెళ్లి? అవ్వదు. అయితే కనీసం మొగుడి హోదాలో వచ్చి భూమికి తలకొరువైనా పెట్టేవాడు. కాని పెట్టనివ్వను. వాడు జైల్లోని మగ్గి మగ్గి చావాలి. అంతకంటే ముందు భూమి నా చేతుల్లో చిత్రహింసలు అనుభవించాలి. ఇది వాళ్ల నుదుటన ఆ దేవుడు రాసిన రాతని దాటి ఈ అపూర్వ గీసిన గీత. హలో హలో అక్క. చెప్పు బిందు. మన మావయ్యని గగన్ అన్నయ్య చంపించబోయాడన్న కేసు మీద పోలీసులు అన్నయ్యని అరెస్ట్ చేశారక్క. ఏ బిందు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నన్ను ఏడిపించడానికి జోక్ చేస్తున్నావు కదా? ఇలాంటి విషయాల్లో నేనెందుకు జోక్ చేస్తానక్క? నిజంగానే అన్నయ్యని అరెస్ట్ చేశారక్క. అక్క, హలో హలో అక్క. ఇందు, ఏమండి? ఏమైంది ఇందు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, మా మావిని చంపబోయిన కేసు మీద మా గగ్గ నన్నే పోలీసులు అరెస్ట్ చేశారంట. శరత్చంద్ర అంకుల్ని గగన్ బావ చంపబోవడం ఏంటి? మీరే చెప్పండి. మా అన్నయ్య ఒకరిని చంపాలనుకుంటాడా? కనీసం చంపించాలని అనుకుంటాడా? ఊరుకో ఇందు, ఊరుకో. భూమి తలకిందులైపోయినా గగన్ అలా చేయలేడు. ఎవరో కుట్రపూరితంగా బావని ఇరికించుంటారు. ధర్మాన్ని నమ్మే బావని ధర్మమే రక్షిస్తుంది, బావకేం కాదు. ఊరుకో, ఊరుకో ఇందు.
ఊరుకో, ఏం కాదు. మిస్టర్ గగన్, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. క్రైమ్ తప్పని నీకు తెలుసు. తెలుసు గనకే చిన్నప్పటి నుంచి శరత్చంద్ర గారితో నీకు శత్రుత్వం ఉన్నా నేను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వచ్చావు. Am I right? Say something. Am I wrong? మిస్టర్ గగన్, ఏం మాట్లాడకుండా కూర్చోడానికి ఇది మీ ఇల్లో ఆఫీసో కాదు, నా స్టేషన్. సే సంథింగ్. Am I right or am I wrong? చూడండి, అడగాల్సింది సగంలోనే ఆపి నేను రైట్ ఆర్ రాంగ్ అని మీరు అడిగితే నేనేం చెప్పగలను? క్రైమ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. క్రైమ్ చేయాలని నేను కల్లో కూడా అనుకోను. శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మాట నువ్వు సుపారీ ఇచ్చి శరత్చంద్ర గారిని చంపమన్న రాజారత్నం మాకు దొరికే వరకే చెల్లుతుంది మిస్టర్ గగన్. హూ ద హెల్ ఇస్ దిస్ రాజరత్నం? అసలు వాడు ఎవడో నాకు తెలీదు. క్రైమ్ లో అబద్ధం కామనేలే మిస్టర్ గగన్. క్రైమ్ రాంగ్ అని నమ్మే నువ్వు ఎప్పటికీ క్రైమ్ ని టచ్ చేయాలనుకోరు. కానీ ఈ ప్రేమ అనే పదం ఉందే, ఇది మహా చెడ్డది గగన్. ఎంతకైనా తెగించేలా చేస్తుంది. నువ్వు ప్రేమించిన భూమి ఆ శరత్చంద్ర గారి కూతురవ్వడం నీకు పెద్ద షాక్. దానికి తోడు ఆ భూమికి నువ్వు కావాలి, వాళ్ళ నాన్న కావాలి. అది ఇంపాసిబుల్. అందుకే ఆ రోజు నైట్ శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళావు. వెళ్లే దారిలో గాని వెళ్ళాక గాని ఆయన్ని చంపాలన్న ఉద్దేశం నీకుండదు. వెళ్ళి ఆయన్ని నువ్వు ఏం అడిగావంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.